4 విషయాలు, ఒక మంచి నిర్ణయం ఫ్రమ్ హీరోవిడా, ఒక మంచి టీజర్ ఫ్రమ్ ఏథర్, పాజిటివ్ ఈవీ సేల్స్ అండ్ అతి త్వరలో రాబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ వెహికల్ లాంచ్. దీన్ని ఈ వార్పు ఈవీ న్యూస్ యొక్క సమ్మరీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయిన 4.4 kWh హీరోవిడా ప్లస్ గురించి మాట్లాడుతూ నేను ఆ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను. ఆ స్కూటర్లో అదే డైమెన్షన్లో ఉంచుకొని అదే బూట్ స్పేస్లో కాస్త పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎలా పెట్టాలో వాళ్ళు ట్రై చేశారు. తద్వారా అదే బూట్ స్పేస్ సాధ్యమైంది, అదే స్కూటర్ డైమెన్షన్స్ కూడా సాధ్యమైంది. అందులో నేను స్పెసిఫిక్గా చెప్పాను, ఇది బహుశా ఒక హింట్గా మనం పరిగణించవచ్చు విడా వాళ్ళు ఒక ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్ తెచ్చే పనిలో ఉండవచ్చు అని చెప్పి. అండ్ గెస్ వాట్, ఒక ఫిక్స్డ్ బ్యాటరీ VX2 గోని లాంచ్ చేశారు. VX2 గో FB అంటే ఫిక్స్డ్ బ్యాటరీ అన్నమాట. ఇందులో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ విత్ 128 km IDC రేంజ్తో ఈ బండి వచ్చేసి ఢిల్లీలో 1,13,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. అక్కడ దాదాపు 30,000 దాకా సబ్సిడీ ఇస్తున్నారు. కనుక దానికి తగ్గట్టు చూస్తే మన హైదరాబాద్, విజయవాడ, మన ఆంధ్ర, తెలంగాణలో 1,43,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ దాకా రావచ్చు. కానీ సిటీ వైజ్ ప్రైసింగ్ ఇంకా విడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హీరోవిడా వెబ్సైట్లో కూడా ఈ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ ఏది ఇంకా అప్డేట్ అవ్వలేదు. జస్ట్ స్కూటర్ లాంచ్ అయింది అని వార్త మాత్రమే వచ్చింది. ఐఎమ్ షూర్ స్కూటర్ గురించి వెబ్సైట్లోను షోరూంలోను అతి త్వరలో అప్డేట్ చేస్తారు. బట్ ఈ పోస్టర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. స్కూటర్ని కాస్త దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక స్కూటర్ని ఛార్జింగ్కి ప్లగ్ చేసి ఉంచారు. ఆ ఛార్జింగ్ కనెక్టర్ యొక్క సైజ్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. సో ఇది ఐడియల్లీ Type 7 ఛార్జింగ్ కనెక్టర్ అయి ఉండాలి. అంటే సేమ్ ఛార్జింగ్ కనెక్టర్ దేంట్లో నుంచి అయితే మనం విడా స్కూటర్ని DC ఫాస్ట్ ఛార్జింగ్కి పెడతామో అదే ఛార్జింగ్ కనెక్టర్, బేసికలీ సేమ్ సిస్టమ్ లైక్ ఇన్ ఏథర్. కానీ కాస్త దగ్గరగా చూస్తే ఆ ఛార్జింగ్ అని ఎందుకో కాస్త చిన్న సైజుగా అనిపిస్తుంది. మరి అదే నిజమైతే ఫ్రంట్లో హోమ్ ఛార్జింగ్ కోసమని మరో కనెక్టర్ ఇచ్చుండాలి. దట్ రియలీ డజంట్ మేక్ సెన్స్. అలా చేసి ఉండరు అని ఆశిస్తున్నా. ఇంకా మిగతావన్నీ చూస్తే సేమ్ లైక్ రెస్ట్ ఆఫ్ ద VX2 వేరియంట్స్. ఇందులో ఆ బ్యాటరీ ప్యాక్ని ఆ బ్యాటరీ కేసులో ఉంచి లాక్ చేసి ఉండవచ్చు, ఎటువంటి ఓపెనింగ్ ఇవ్వకుండా. అయితే వీళ్ళు స్కూటర్ యొక్క బూట్ స్పేస్ ఏమీ మెన్షన్ చేయలేదు, కానీ దాదాపు ఒక 30 లీటర్ల దగ్గరలోనే ఉండవచ్చు అని నా అంచనా. జస్ట్ లైక్ అదర్ VX2 వేరియంట్స్. నాకు తెలిసి ఈ ఫిక్స్డ్ బ్యాటరీ బండి అనేది ఒక సరికొత్త లైన్అప్ కి నాంది అవ్వచ్చు. రాబోతున్న విడా మోడల్స్ లో నాకు తెలిసి 2 విషయాలు వీళ్ళు తెచ్చే అవకాశం ఉంది. ఒకటి, ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్లోనే కాస్త పెద్ద బ్యాటరీ ప్యాక్తో. 2, ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్కి మాత్రమే ఓ కొత్త లుక్, కొత్త డాష్బోర్డ్. ఇది ముఖ్యం, ఎందుకంటే ఇంకా ఇది iQube, చేతక్ అండ్ ఏథర్తో పోటీ పడనుంది. కనుక హీరో వాళ్ళు చెప్పింది వచ్చేసి ఈ బండి షోరూమ్లలో ఆగస్ట్ 2026 నుంచి అందుబాటులో ఉంచుతాము అని చెప్పి. అండ్ ఈ బండి షోరూమ్కి రాగానే ఒక రివ్యూ అండ్ రేంజ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తాను. ఆ రివ్యూ మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. ఒక చిన్న అప్డేట్, ఈ వీడియో నేను షూటింగ్ చేసి వీడియో రెడీ చేస్తుండగా పోస్టింగ్ షెడ్యూల్ వచ్చేసి 5th ఆగస్ట్. కానీ 4th ఆగస్ట్ అంటే నిన్న రాత్రి హీరో విడా వాళ్ళ వెబ్సైట్లో ఈ ఫిక్స్డ్ బ్యాటరీ వేరియంట్ని ఎడిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది, కానీ ఆ ఫిక్స్డ్ బ్యాటరీ వేరియంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కంప్లీట్గా అప్డేట్ అవ్వలేదు. పైన చూస్తే 0 to 40 kmph 4.5 సెకండ్స్ ఉంటుంది. స్క్రోల్ చేసి చూస్తే అదే పేజ్లో 4.2 సెకండ్స్ ఉంటుంది. ఇంకా ప్రైజింగ్ కూడా చూస్తే కనుక బెంగళూరుతో పోలిస్తే ఢిల్లీ ధర ఎక్కువగా ఉంది. అండ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఈ పేజ్ నుంచి మీరు స్పెసిఫికేషన్స్ PDF డౌన్లోడ్ చేసినా కూడా అందులో ఫిక్స్డ్ బ్యాటరీ వేరియంట్ గురించి మీకు చూపించదు. కనుక నాకు తెలిసి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ టైం. ఆ స్పెసిఫికేషన్లు ఇన్ఫర్మేషన్ మొత్తం రెడీ అయినాక దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదు. జస్ట్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకా వీడియో రెస్యూమ్ చేద్దాం. సెకండ్ న్యూస్ ఫర్ ద డే, ఏథర్ వాళ్ళ EL ప్లాట్ఫామ్ యొక్క ఫస్ట్ స్కూటర్ యొక్క బండిని రివీల్ చేశారు. 2 రోజుల ముందర ఒక టీజర్ ఫోటో అనౌన్స్ చేసి పేరు గెస్ చేయండి అని చెప్పారు. ఇప్పుడైతే మరి పేరు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ బండి పేరు ఏథర్ కోనాక్. ఇన్ఫాక్ట్ ఈ పోస్టర్లో పేరు మాత్రమే కాకుండా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా తెలుస్తున్నాయి. అవి ఈ రెండో ఫోటోలో ఇంకా క్లియర్గా తెలుస్తాయి. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక పిక్చర్లో స్కూటర్ వచ్చేసి ప్రొడక్షన్ లైన్లో ఉంది. అంటే స్కూటర్ యొక్క ప్రొడక్షన్ ప్రారంభించేశాం అని చెప్పే విధంగా అన్నమాట. అంటే స్కూటర్ షోరూమ్లకి, కస్టమర్లకి చేరుకోవడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కాస్త దగ్గరగా చూస్తే స్కూటర్లో మనకి ఇది వరకు తెలిసిన ఫీచర్లే ఇంకాస్త క్లియర్గా రివీల్ అవుతున్నాయి. ఫ్రంట్ ప్యానల్స్ వచ్చేసి చూస్తే కాస్త రిస్తా లాగానే ఉంది. సైడ్ ప్యానల్స్ కూడా కాస్త రిస్తా లాగానే, కానీ ఇంకొంచెం షార్పర్గా ఉంది. టెయిల్ ల్యాంప్ అండ్ హెడ్లైట్ వచ్చేసి ఆ ప్యానల్ స్ట్రక్చర్లోనే ఒక భాగంగా ఉంది. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ వచ్చేసి 450 అండ్ రిస్టాలా కాకుండా మన పాత ట్రెడిషనల్ స్కూటర్ తరహాలో ఉంది.
ఇంకా సేమ్ రిస్తా వంటి హ్యాండిల్, కానీ సరికొత్త హ్యాండిల్ కంట్రోల్స్ మనకి లాస్ట్ ఇయర్ ACD 2025లో చూపించినట్టుగానే. ఒక సరికొత్త డాష్బోర్డ్ అండ్ ఛార్జింగ్ కనెక్టర్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉంది. దానిపైన చూస్తే ఒక పుష్ స్టార్ట్ బటన్ లాగా ఉంది. లార్జర్ ఫ్రంట్ వీల్స్ కూడా ఉన్నాయి. రివర్ ఇండి కూడా ఒక కొత్త EV స్కూటర్ మీద పనిచేస్తున్నారు. అయితే 2026లో ఆ బండి లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 2027 ఫస్ట్ 3-4 మంత్స్లో ఆ స్కూటర్ని లాంచ్ చేయవచ్చు. ఆ బండి గురించి చాలా తక్కువ రూమర్లు, అతి తక్కువ లీక్లు ఉన్నాయి. చాలా బాగా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే నా గెస్ వచ్చేసి ఇప్పుడుండే రివర్ ఇండి మెల్లమెల్లగా కాస్ట్ పెంచుతూ 1.7-1.8 lakh దాకా తీసుకెళ్లిపోయారు. కనుక రాబోతున్న బండి బహుశా 1,25,000 నుంచి 1,45,000 లోపు బడ్జెట్ బండిగా చిన్న బ్యాటరీ ప్యాక్తో, చిన్న సైజుతో అదే ఇండి ప్లాట్ఫామ్తో తెచ్చే అవకాశం ఉంది. లేదా నాకు ప్రీమియం సెగ్మెంట్ కావాలి అనుకుని 2 లక్షల పై చిలుకు ధర దాకా పెద్ద బ్యాటరీ ప్యాక్తో పెద్ద ఇండి స్కూటర్ని తెచ్చే అవకాశం ఉంది. ఆ రెండిట్లో ఏ బండి తెచ్చినా కూడా 2 విషయాలు ఛార్జింగ్కి సంబంధించిన విషయాలు చేసే అవకాశం ఉంది. 1 ఆన్బోర్డ్ ఛార్జర్ రావచ్చు. 2 ఆల్రెడీ ఎంతో మంది కస్టమర్ల నుంచి నేను వింటున్నా ఏంటంటే రివర్ ఇండి సర్వీస్ సెంటర్లో ఫాస్ట్ ఛార్జర్ పరీక్షలు జరుపుతున్నారు, అక్కడ ఆల్రెడీ వాడుతున్నారు అని చెప్పి. అది 1.5 kW అని చెప్పి ఆ ఛార్జర్ని ఈ కొత్త బండితో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పాత బండి కూడా బ్యాక్వర్డ్ కంపాటబిలిటీగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే లాంచ్ ఈవెంట్ ముందైతే ఈ ఛార్జర్ని బయటికి లాంచ్ చేయరు. ఇప్పుడు రివర్ ఇండి బండిలో ఎటువంటి ఫీచర్లు తెస్తే ఉపయోగపడుతుందో మీరు కమెంట్స్లో తెలియజేయండి. థర్డ్ న్యూస్ వచ్చేసి అసలు నెల EV స్కూటర్ల సేల్స్ అత్యద్భుతంగా పెరుగుతోంది. ఇన్ జూలై 2026 దాదాపు 191,000 EV స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఇది హైయెస్ట్ ఎవర్ EV స్కూటర్ నంబర్కి చాలా దగ్గరగా ఉంది. ఇదే సంవత్సరం మార్చిలో 199,000 స్కూటర్లు అమ్ముడుపోయాయి. అదే ఇప్పటిదాకా హైయెస్ట్. ఒకసారి మనం బ్రాండ్ బై బ్రాండ్ ఆ సేల్స్ డేటా చూస్తే కనుక TVS సేల్స్ అయితే లాస్ట్ మంత్ అదిరిపోయింది. 52,000 పైగా స్కూటర్లు అమ్ముడుపోయాయి విత్ మార్కెట్ షేర్ ఆఫ్ 27%. టాప్ పొజిషన్లో ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళ సేల్స్ నంబర్ ఈ నెల కొద్దిగా తగ్గే అవకాశం ఉంది 2 కారణాల వల్ల. 1 TVS వాళ్ళు మొన్ననే iQube అండ్ ఆర్బిటర్ ధరలు పెంచినందువలన. 2వ కారణం ఏతర వాళ్ళ బడ్జెట్ స్కూటర్ రాబోతున్నందువలన. ఇంకా సెకండ్ పొజిషన్లో బజాజ్ ఉంది. 43,000 పైగా స్కూటర్లను అమ్మి, అంటే చేతక్ స్కూటర్లని అమ్మి. అండ్ థర్డ్ పొజిషన్లో ఏతర్ ఉంది విత్ 28,000 ప్లస్ స్కూటర్ సేల్స్. దాని తర్వాత హీరోవిడా 21,000 పైగా స్కూటర్లు అమ్మారు. ఇప్పుడు లాంచ్ అయిన ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్ వలన వీళ్ళ విడా స్కూటర్ సేల్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. అండ్ 5th ప్లేస్లో 7% మార్కెట్ షేర్తో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. కానీ నాకు అసలైన ఎక్సైట్మెంట్ ఏంటంటే రాబోతున్న నెలల్లో చాలా ఇంట్రెస్టింగ్ EV స్కూటర్లు రాబోతున్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇప్పుడు 6th ఆగస్ట్ వచ్చేసి E3 ట్రయాన్ అనే ఒక స్కూటర్ లాంచ్ అవ్వబోతోంది. వీళ్ళ వెబ్సైట్లో ఫొటోస్ చూస్తే కనుక బాగుంది. ఫ్లాట్ సీట్స్, ఫ్రంట్ ఫుట్ ప్యాక్స్ వచ్చేసి కాస్త ఇండి లాగానే ఉంది. ఇంకా ఫ్రంట్లో వచ్చే ఆ విండ్షీల్డ్ అండ్ ఇండికేటర్లు చూస్తే కాస్త హీరో విడా పాత వేరియంట్ లాగానే ఉంది. అండ్ ఓవరాల్ లుక్స్ కూడా బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ వెబ్సైట్లో ఉన్న షోరూమ్ కాన్సెప్ట్ చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా ఆధునికంగా ఉంది. షోరూమ్ బయట ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టారు. కానీ ఇవి వచ్చేసి Type 6 అండ్ Type 7 ఛార్జింగ్ కనెక్టర్ లాగైతే నాకు అనిపించట్లేదు. అంటే మనకి ఇది వరకు ఉన్న ఫాస్ట్ ఛార్జర్లు అనమాట. కనుక వీళ్ళ కొత్త ప్రోటోకాల్ కూడా ఏ అవకాశం ఉంది. నా ఆశ ఏంటంటే ఈ బండిలో Type 6 అండ్ Type 7 ఛార్జింగ్ కనెక్టర్లే ఉంచి, ఎందుకంటే వీటికి ఆల్రెడీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. అదే కనెక్టర్లని ఇందులో కూడా తెస్తారు అని ఆశిస్తున్నా. ఈ బండి లాంచ్ అయిన వెంటనే, ఈ గురువారమే లాంచ్ అయిన వెంటనే రివ్యూ వెంటనే వస్తుంది. అది కూడా ఈ వారమే. మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్డ్.